ఎంతో టేస్టీ చికెన్ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా కడాయి తీసుకొని అందులో పట్ట, లవంగం, మిరియాలు, ధనియాలైతే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. సేమ్ కడాయిలోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చివాసన పోగానే టమాటోస్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసుకొని టమాటోస్ బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. నేనైతే 1 కేజీ అయితే తీసుకుంటున్నాను. సో చికెన్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకొని కొంచెంసేపు చికెన్ అనేది ఇలాగే బాయిల్ అవ్వనివ్వాలి మూత పెట్టుకొని. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతుండగా ధనియాల పొడి కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ స్పైసీ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆలు అయితే వేసుకునేసి నెక్స్ట్ పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీ బట్టి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాను. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. మన చికెన్ అయితే రెడీ, బాగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. సో వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఉల్లగడ్డ చికెన్ కర్రీ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సింపుల్. పిల్లలు అయితే బాగా తింటారు, ఎందుకంటే మనం పెరుగు అన్నీ వేసాం కదా, అంత స్పైసీ అయితే ఉండదు.